జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలబుదురు 73వ ధనుర్మాసోత్సవం జరిగింది. ఈరోజు భోగి రోజు సందర్భంగా గోదా శ్రీకృష్ణ వారికి కళ్యాణం 73వ కళ్యాణం ఎంతో విశేషంగా స్వామివారి అనుగ్రహం చేత బాగా జరిగింది. భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు. రేపు 22వ తారీఖు బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షిక సందర్భంగా మన ఆంధ్ర వాల్మీకి పీఠమైన వాసుదాస వారి ఆశ్రమంలో కళ్యాణం జరుగుతుంది. 19వ తారీఖు ఆదివారం నాడు తెనాల్లో శ్రీరామచంద్రమూర్తి వారికి గ్రామోత్సవం జరుగుతుంది. 20వ తారీఖు అంగలగుత్తూరులో గ్రామోత్సవం జరుగుతుంది. 21, 22, 23 3 రోజులు శ్రీరామ మంత్రంతో హోమం జరుగుతుంది. 22వ తారీఖు కళ్యాణము జరుగుతుంది, హోమం జరుగుతుంది. 26వ తారీఖు నాడు ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. కాబట్టి భక్తులు గ్రామోత్సవంలోనూ కళ్యాణంలోనూ సత్యవ్రతంలోనూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. విశేషం ఏంటంటే అన్నదానం చిదంబర శాస్త్రి వారు 9 సంవత్సరములు 6 కోట్లు రామమంత్రము దారపోసిన బాలరాముని యంత్రము మన ఆశ్రమంకి విచ్చేసి ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో శక్తివంతమైన పీఠము. వాల్మీకి రామాయణంకి యథాతథంగా ఆంధ్ర వాల్మీకి 24,000 శ్లోకాలు, 24,000 పద్యాలు అర్థతార్పణతో విశేషార్థంగా రచించిన వాసుదాస వారి పరంపర పీఠం. వారి అనుగ్రహంతోనే యంత్రం రావడం జరిగింది. ఇటువంటి ప్రదేశంలో కళ్యాణం జరుగుతున్న దాంట్లో మీరు కూడా పాల్గొంటే మీ కుటుంబానికి మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి భక్తులు పాల్గొని కళ్యాణంలో పాల్గొని అన్నప్రసాదం తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ గత 4 సంవత్సరాల్లో అనేక మందికి వివాహాలైనవి, ఉద్యోగాలు వచ్చినాయి, ఆరోగ్యం వచ్చింది, ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికింది ఇక్కడ వచ్చి స్వామివారికి విన్నవించుకుంటే. కాబట్టి మీ సమస్యలకి వచ్చి స్వామిని సేవించుకొని స్వామివారికి విన్నవించుకోండి, తప్పనిసరిగా తీరుతుంది. దేశ విదేశాల్లో వాళ్ళకు కూడా జరిగింది, మీకు కూడా జరుగుతుంది. కాబట్టి మీరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.